హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిరుదమా లైఫ్ స్టైల్. ఇది మా పిల్లల స్కూల్ అండి. మా బాబు మా పాప ఇక్కడే చదివేదన్నమాట. చాలా పెద్ద గ్రౌండ్, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి గార్డెన్ ఉంటుంది. ఇక్కడేమో అంత మొత్తం గ్రీనరీ ఉండే, కాకపోతే గ్రాస్ ఉంటే చిన్నపిల్లలు కదా ఏదైనా ప్రాబ్లం అవుతుందనేసి అంత ఇసుక వేసేసారండి. గ్రాస్ అంతా తీసేసి ఇంకో సైడ్ ఏమో గ్రాస్ గ్రీనరీ అంతా ఇలానే ఉంచేశారు. చాలా బాగుంటుందండి. ఈ స్కూల్ అయితే బాగా డెవలప్లో ఉందన్నమాట. ఎక్కడెక్కడ వాళ్ళు ఈ స్కూల్కే వస్తూ ఉంటారు. ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ అనమాట. అయితే ఇలా డెకరేషన్ చేశారండి. ఎవరైనా పేరెంట్స్ అందరు ఈరోజు చాలామంది వస్తారు కదా, చూడటానికి కొంచెం బాగుండాలనేసి ఇలా అయితే డెకరేట్ చేశారు. నార్మల్ టైంలో అయితే నార్మల్గానే ఉంటుందండి. ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడైతే ఇలా డెకరేషన్ చేస్తారు. ఇక్కడైతే గ్రీన్ మ్యాట్ ఎప్పుడు ఇలానే ఉంటుందండి, ఆ మ్యాట్. ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఆడుకుంటూ ఉంటారు అక్కడ ఎక్కువ. ఇక్కడైతే ఒక పెద్ద ఆయన వచ్చారనమాట. రిబ్బన్ కటింగ్ ఉంది. పేరెంట్స్ ఎవరైనా వచ్చి అందరు ఇక్కడ నించొని రిబ్బన్ కటింగ్ చేయమంటే నేనైతే అటు సైడ్ వెళ్ళలేదండి, ఇటు సైడే ఉన్నాను. ఎందుకంటే వీడియో తీసుకోవాలి కదా, అందుకనేసి ఇక్కడే ఉండిపోయాను. చూడండి, ఆయన వచ్చారు, పెద్ద ఆయనే అనమాట. ఇక్కడ పిల్లల ప్రాజెక్ట్ వరకు అవి అన్నీ చూసి మీరు చాలా బాగా చేశారు అని మోటివేట్ చేయడానికి అయితే వచ్చారనమాట. ఇది వచ్చేసి మా బాబుదండి ప్రాజెక్ట్ వరకు. అన్ని సౌండ్లకు సంబంధించిందనమాట. సౌండు అట్లా స్మెల్ చూసేది, మనకి ఎవరైనా గిచ్చితే హ్యాండ్ పెయిన్ వచ్చేది, ఇలాంటివన్నీ అండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇది సైన్స్ ఫెయిర్ అనమాట. మన పిల్లలు ఏం చదివారు ఇయర్ మొత్తం అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఎందుకంటే ఈరోజు ఆ పెద్ద ఆయన వచ్చారు కదా, అడిగితే మొత్తం ఇంగ్లీష్లోనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. చూడండి, ఒక్కొక్కరిది ఒకలాగా ఉంటాయి అన్నమాట ప్రాజెక్ట్ వర్క్. ఇంత చిన్న పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏంటో కూడా తెలియదు, కానీ మనమే అన్ని దగ్గరుండి చేయించాలి. అది అలా, ఇది ఇలా, ఇది అది అన్నీ మొత్తం చెప్పాలండి. చెప్తేనే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ అనేది వాళ్ళే సొంతంగా చేసుకోగలుగుతారు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడైతే వాళ్ళు చేసినట్టు కాదు, మనం ప్రాజెక్ట్ వర్క్ చేసినట్టు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. చిన్న చిన్న పిల్లలు కదా అండి, ఇంకా కొన్ని ఇయర్స్ పోతే వాళ్ళే చేసుకోగలుగుతారు. కానీ ఇప్పుడైతే మనం పేరెంట్స్ దగ్గరుండి అన్నీ చూసుకోవాలి, అన్నీ చేయాలన్నమాట. చాలామంది చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ అంతా ఈరోజైతే స్కూల్ దగ్గరకు వచ్చారండి. ఈ పెద్ద ఆయన అయితే వచ్చారండి. ఈ ప్రాజెక్టు గురించి ఒకటైతే మ్యాప్ లాంటిది ఇక్కడ కట్టేశారు, అది ఓపెన్ చేశారండి. రిబ్బన్ కటింగు ఇది ఈయనే ఓపెన్ చేసి తర్వాత అయితే చిన్నపిల్లల దగ్గరికి వెళ్తారనమాట. చూడండి, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు. అడిగినప్పుడు ఈ పిల్లలు అయితే చిన్నపిల్లలు మొత్తం ఇంగ్లీష్లోనే చెప్తున్నారండి, చాలా చక్కగా. చూడండి ఎంత బాగా చేసుకొచ్చారంటే ఒక్కొక్కరు ఒకలాగా అండి. అసలు అక్కడ ఉండి మనము చూస్తే అసలు మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుందన్నమాట. ఇందులోనే చూడండి ఎన్ని ఉన్నాయో, ఫార్మరు, టీచరు, డాక్టరు, ఇలా చాలా ఉన్నాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అక్కడ మన పిల్లలు కదా ఉండేది, చాలా హ్యాపీగానే అనిపిస్తుంది. మరి ఎవరి పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు చేసినది ఏదైనా సరే హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి చెట్టుకు ఫ్లవర్స్. ఇక్కడ వచ్చేసి తక్కెడ అనమాట, అదే బరువు చూసేది. ఇక్కడ వచ్చేసి డార్క్ రూమ్ అండి. చిన్నపిల్లలకి అన్నీ తెలియాలి కదా. ఇది డార్క్ రూమ్లో ఇలా కలర్ లైట్స్ వేసి, అంటే ఈ చిన్నపిల్లలు భయపడుతున్నారనమాట ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో అనేసి. అలా ఏం కాకోకుండా వాళ్ళకి అన్నీ అలవాటు అవ్వాలనేసి ఇక్కడ కూడా సైన్స్ ఫెయిర్ గురించి అయితే చెప్పారండి చాలా మంచిగా. ఇక్కడ వచ్చేసి రంగోలీ డిజైన్లో కూడా సైన్స్ డే గురించి మొత్తం చెప్పారండి. అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట. మన బాడీ పార్ట్స్ ఉంటాయి కదా అండి, ఇట్లా ఊపిరితిత్తులు, గుండె అన్నీ వేశారనమాట మన బాడీకి సంబంధించినటువన్నీ. నేను ఎక్కడో కిందున్నాను, ఒక మేడం అయితే కాదకూడదు మీరు పైకి రావాలన్నారు. నేనైతే తిరుమలకి వెళ్ళేసి వచ్చి చాలా కష్టపడుతూ పైకి ఎక్కానమాట. ఇక్కడ జీర్ణానికి సంబంధించిన జీర్ణాశయం అన్నమాట. చూడండి, ఇలాంటివి ఇలా రంగోలీలో కూడా వేసి చూపించారండి డిజైన్స్ టీచర్స్. ఇక్కడ వచ్చేసి హార్ట్, ఇక్కడ ఊపిరితిత్తులు. చూడండి ఎంత బాగా చేశారంటే ఇక్కడ మెదడు అన్నమాట.
చాలా బాగా చేశారండి. ఇంత బాగా చేశారా అనిపించింది. ఇక్కడ చూడండి అస్థిపంజరం. ఇది చూడగానే నేనైతే భయపడ్డానండి. చాలా బాగుంది. ఎవరు చేశారు మేడం అని అడిగితే మా టీచర్స్ అంతా కలిసి ఇలాగ చేసాం మ్యామ్ అని చెప్పారు. కానీ వీళ్ళు 2 డేస్ నుంచి ముందు నుంచే చాలా కష్టపడుతూ ఇవన్నీ రెడీ చేశారండి. చాలా బాగుంది. ఇక్కడ వీడియోలో చూసే కంటే అక్కడ డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా అనిపించిందండి. మీ పిల్లల స్కూల్లో ఎవరైనా ఇలాంటివి ఏమైనా చేశారా? చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే ఇట్లా రంగోలి టైప్లో కూడా ట్రై చేశారా? ప్రాజెక్ట్ వర్క్ గురించి మొత్తం చెప్పండి ఫ్రెండ్స్.